ఏ ఫ్రెష్ శేఖర్ బాక్స్ స్వాగతం. ఈ రోజు మన దగ్గర అయితే హీరో ఎక్స్పల్స్ 200 4 వెహికల్ అయితే ఉందన్నమాట. దీనైతే రోజు మనం మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మనకి 2020 మోడల్ అనమాట. ఈ బండి మనకు వచ్చేసి ఒక 18 నెలలు అయితే అవుతుంది, 15 నుంచి 18 నెలలు అయితే అవుతుంది ఈ బండి వచ్చి మనకి. అండ్ ఈ బండి మైలేజ్ టెస్ట్ ఈ రోజు మనం చేయబోతున్నాం. ఇప్పుడైతే ఈ బండిని అయితే మనం పెట్రోల్ అయితే 1 లీటర్ తీసుకొచ్చినాం. 106.78 పైసా అయితే మనకి పడ్డది పర్ లీటర్ పెట్రోల్ ఈ రోజు రేటు. అండ్ ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఇక్కడ బండి పెట్రోల్ అయితే అయిపోయింది. అండ్ ఎందుకు మంచిది మీకోసం ఒకసారి అయితే స్టార్ట్ చూసిరా. దీంట్లో మొత్తం అయిపోయింది, దీంట్లో కూడా పెట్రోల్ అసలు లేదు. అందుకనే మేము బేసిక్స్ బండి పెట్రోల్ అయిపోతే ఎక్కడక్కడ అయిపోతుంది. ఇప్పుడైతే మనం పెట్రోల్ పోస్తున్నాం. కరెక్ట్గా లీటర్ అయితే తీసుకొచ్చిన. అండ్ ఎక్కువ తీసుకురావాలి తక్కువ తీసుకురావాలి. లీటర్ 106 రూపాయల 78 పైసలు ఉంటే ఓ జాగ్రత్త. కరెక్ట్గా 1 లీటర్ పెట్రోల్ అయితే మనం దీంట్లో అయితే ఇప్పుడు ఫిల్ చేసినాం. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతాం. పెట్రోల్ పోసినాం. 1 లీటర్ పెట్రోల్ పోసినా. ముళ్ళు చూపిద్దా ముళ్ళు కాదు పాయింట్ కొట్టుకుంటుంది దీంట్లో. అండ్ ఇప్పుడైతే కొన్ని షార్ట్స్ అయితే తీస్తా అండ్ మీరు చూడడానికి. అండ్ బండి అసలు ఎట్లుంది. ఇది యాక్చువల్గా ఈ బండి మనకి ఆఫ్ రోడ్ వెహికల్ అనమాట. ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి మనకి మైలేజ్ అయితే ఏమంటారు ఎక్కువ మైలేజ్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేద్దాం. చూసిరా ఒక్క దెబ్బగా స్టార్ట్ అయింది. ఆఫ్ చేసి ఇప్పుడైతే మనం గోపురోకి అయితే చలో ఇప్పుడే మనమైతే పెట్రోల్ పోయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం బండి యావరేజ్ టైము ట్రిప్పు మనకేం అర్థం కావట్లేదు దీంట్లో. ట్రిప్ 2 ఈ బ్లూటూత్ కనెక్షన్ ఉంది. ఈకో మోడ్ ట్రిప్ 10 చేద్దాం. ఓహో దీని ట్రిప్ 10 అయింది. ట్రిప్ కూడా 0 చేద్దాం. యాక్చువల్ నాకు అసలు ఏం తెలియదు దీని గురించి. ట్రిప్ 1 ట్రిప్ 2 రెండు 0 చేసినాం. మనకి దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ ఉంది. ఇంకా మనకి బ్లూటూత్ ఆప్షన్ ఏంటంటే మన నావిగేషన్ పెట్టినా కానీ ట్రిప్ 1 ట్రిప్ 2 రెండు 0 చేసినాం. అండ్ ఇప్పుడైతే మనం బండి స్టార్ట్ చేద్దాం. మనం ఈరోజు మైలేజ్ టెస్ట్ కూడా చాలా వేగంగా కాకుండా 50 నుంచి 70 మధ్యలోనే పోదాం. ఇది కూడా పెద్ద బండి 200 తీసి, నార్మల్ చిన్న బండి కాదు. 200 తీసి అంటే మంచి ట్రావెల్ చేయడానికి మంచి అనుకూలమైన బండి. లాంగ్ టూరింగ్కి అంటే ఓవర్ లాంగ్ టూరింగ్ కాదు, లాంగ్ టూరింగ్కి అయితే మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే సబ్స్టెన్షన్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఎత్తేది ఎక్కువ భారీగా మంచిగా ఉంటుంది. నీట్గా మన ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు. ఆఫ్ రోడ్ వెహికల్ అనమాట ఇది యాక్చువల్గా. అది ఎప్పుడైతే మనం 1.2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ అయితే పూర్తి చేసుకున్నాం. ఈ సిద్దిపేట లోకల్కి ఇటు వస్తే మాత్రం కంపల్సరీగా ఆఫ్ రోడ్ ఈ రోడ్డు అంటే ఇదే రోడ్డు ఆఫ్ రోడ్ చేయొచ్చు మనం. ఆన్ రోడ్ కాదు ఆఫ్ రోడ్ అనమాట ఈ రోడ్డు. అన్ని గుంతలు ఉంటాయి. గుంతలతో పాటు మంచిగా ఎక్స్ట్రా ట్రాఫిక్. అది ఈ రోడ్డుకి పరిస్థితి. దీన్నే భీమారం మిర్యాల రోడ్ అని కూడా అంటారు. ఇది గిత్త ఉంటుంది. దీంట్లోనే మొత్తం గుంతలు ఉంటుంది. అఫీషియల్గా రోడ్ ఇది. జస్ట్ ఇప్పుడే 5.3 కిలోమీటర్స్ అయితే రీచ్ అయినాం. టార్గెట్ మొత్తం ఎన్ని కిలోమీటర్ టార్గెట్ చూద్దాం. ఈరోజు టార్గెట్ మనం ఇప్పుడు వచ్చినాం కదా, ఆన్ రోడ్లోనే వచ్చినాం. ఆఫ్ రోడ్ యాక్చువల్ ఆఫ్ రోడ్ వెహికల్, దీనికి ఆఫ్ రోడే చేయాలి. కానీ మనకి అంత పెద్ద ఆఫ్ రోడ్ ట్రాక్స్ ఎక్కడ లేవు. మనం ఓన్లీ ఆఫ్ రోడ్ చేయాలంటే ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు అయితే మా ఊరి దగ్గర మంచి ఆఫ్ రోడ్ ఉంది. కానీ ఇక మనం ఎడబోతాం ఇప్పుడు ఆఫ్ రోడ్కి అని చెప్పేసి అయితే ఆఫ్ రోడ్ పోవాలి. ఆన్ రోడ్లో అయితే మైలేజ్ టెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా దీన్ని ఆఫ్ రోడ్లో మైలేజ్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి. ఆన్ రోడ్లో మనం మినిమం 90 నుంచి 100 లోపు అయితే మంచిగా ఫ్రీడమ్గా డ్రైవ్ చేయొచ్చు. 90 నుంచి 80 నుంచి 90 ఆ రేంజ్లో 95 ఆ రేంజ్లో మీరు 100 కూడా
చేయొచ్చు. నేను 120 టాప్ స్పీడ్ దీన్ని చెకింగ్ కూడా చేసిన. 120 అయితే టాప్ స్పీడ్ పోతుంది బండి, కానీ అంత ఉండదు సేఫ్టీ 120లో ట్రావెల్ చేస్తే. ఈ బండికి ఐఎమ్ టెల్లింగ్ ఫర్ వన్ అంటే మీరు మంచిగా 80లో పోతా, నేను మంచి ట్రావెలింగ్ చేస్తా అంటే మీరు ఈ బండి తీసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. 80 కంటే ఎక్కువ పోతా అంటే మాత్రం వేరే బండికి అయితే షిఫ్ట్ కాండి. కాకపోతే మళ్ళీ బడ్జెట్ పెరుగుతుంది వేరే బండికి పోతే. అండ్ ఈ బండి మైలేజ్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం మైలేజ్ టెస్ట్ చేసిన తర్వాత చూద్దాం అసలుకి. మెడికల్ కాలేజ్ గవర్నమెంట్. మన కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది, అట్లనే మన దగ్గర ఉన్న పవర్ బ్యాంక్లో కూడా ఛార్జింగ్ లేదు. అందుకని చెప్పేసి కొంచెం సేపు ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ అయితే బయలుదేరినాం. ప్రస్తుతానికైతే 7 కిలోమీటర్ల 7.4 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. అండ్ ముందైతే పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్లో బాటిల్లో పెట్రోల్ తీసుకుందాం, ఎందుకంటే మనం పోయిన తర్వాత మైలేజ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆగిపోయింది కదా, ఆగిపోతుంది బండి. ఆగిపోయిన తర్వాత మళ్ళీ పెట్రోల్ పోసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేద్దాం. ఒకప్పుడు అయితే నానా తంటాలరా నాయన, బండ్ల పెట్రోల్ అయిపోతే బాటిల్లో పోయావంటే ఇంకా పోయినా పోయేది. బట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు అంతగా లేదు, బాటిల్లో పెట్రోల్ పోస్తారు. మీ అందరికీ ఒక మంచి ముచ్చట ఏం చెప్పాలంటే, ఇక్కడనే మనకి పిల్లల మరి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఎక్కేశ్వర ఆలయం. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. దాని గురించి ఒక వీడియో కూడా మనం పూర్తి వీడియో చేసినాం. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, మీరు ఆ వీడియో చూడవచ్చు. అండ్ ఇప్పుడైతే 8.5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం. ఇప్పుడు మనకి రాయనగూడెం దాటమందికి ఓల్ట్రాన్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఈవీ స్టేషన్ అనమాట. ఇది కార్లు అండ్ బస్సులు కూడా ఛార్జింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ దాని గురించి కూడా ఒక వీడియో ఉంది, అది కూడా మీరు చూడవచ్చు. ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లు ఇస్తా. ఇంకా మనకి రాయనగూడెం అంటే మనకి ఫేమస్ ఏందో తెలుసా మీకు? ఫేమస్ ఏందో తెలుసా? రాయనగూడెం పసరగట్లకు ఫేమస్. అది కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా ఏదైనా సరే పసరగట్లు ఇక్కడ కడతా ఉంటాయి. ఇక్కడ ఫేమస్ అనమాట రాయనగూడెం అనేది. అది ఇంకా మన రాయనగూడెం ఇది లోపడేది రాయనగూడెం ఇదంతా కూడా. మనం కరెక్ట్గా 20.1 కిలోమీటర్ అయితే రీచ్ అయినాం ఇప్పుడే. అది మనకి కొర్లపాల టోల్ ప్లేస్ అనమాట. అది హైదరాబాద్ రూట్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది. మనకి కరెక్ట్గా 20.2 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు వచ్చినాం మనం. ఇంకా అయితే చూద్దాం మనం ఇంకా ఎంత దూరం పోతాం. ఇప్పుడైతే 20 కిలోమీటర్లు అయితే రీచ్ అయింది 1 లీటర్ పెట్రోల్తోనే. ఇంకెంత దూరం రీచ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ టైం నేను టోల్ గేట్ మీదుగా మైలేజ్ టెస్ట్ చేస్తున్నా బైక్ని. చూపిస్తున్నా 20.5 కిలోమీటర్. అది ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, చెకింగ్ జరుగుతుంది ఇక్కడ. మ్యాక్సిమం కార్లోనే ఆపుతారు నాకు తెలిసి, బైకులను అయితే ఎవరు ఆపరు. ఆపితే మనం ఆపుదాం, మన దగ్గర బ్యాగ్ ఉంది కాబట్టి. ఇక విఐపి దర్శనాలు ఇక్కడ ఎవరెవరికంటే ఫార్మర్స్కి, పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి, అదంతా కూడా ఒక ఫోటో చూపిస్తుంది ఎవరెవరికి విఐపి దర్శనం ఉంటుంది ఇక్కడ. దర్శనం అంటే ఫ్రీగా ఎవరెవరు వెళ్ళొచ్చు టోల్ గేట్ నుంచి అని చెప్పేసి. మీరు ఇప్పుడు ఫోటో చూస్తూ ఉంటారో ఆ ఫోటోలో ఉన్న వాళ్ళంతా కూడా ఫ్రీగా అయితే విఐపిగా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ బైక్లు అయితే ఫ్రీ, బైక్, ఆటో, ట్రాక్టర్ ఈ 3 ఫ్రీ. ఇంకా కార్లు ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా ఎవరెవరు వెళ్తారో ఇప్పుడు మనం చూడవచ్చు. గవర్నర్, రాష్ట్రపతి ఇట్లా. మనం ఇటు లోపల పోతేనే నగరికల్లు. ఇక్కడ నుంచి మనం అయితే యూటర్న్ తీసుకుందాం. ముందర యూటర్న్ ఎక్కడ లేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ పోవాలి మనం. బొక్కల నుంచి అవతలకైతే పోవచ్చు, లేదంటే మళ్ళీ ఆడిపోయి అక్కడ ఎంత తిరిగి రావాలి, అంత ప్రాసెస్. ఇక్కడ నుంచే మనం అయితే యూటర్న్ తీసుకుందాం. బ్యాక్ నుంచి యూటర్న్ ఏంటంటే మనం వెంటనే ఇటు తిప్పాలి. ఇక్కడ ఏం చేసారు తెలుసా, ఆఫీషియల్గా మొత్తం రోడ్ల మీద వడ్లేండ పోసారు. ఇప్పుడైతే మనం 24 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. జస్ట్ మనం ఇప్పుడైతే గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసాం అనమాట, దీని రీడింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. అయితే కరెక్ట్గా అయితే దీని రీడింగ్ అయితే చాలా కరెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది బైక్ రీడింగ్. ఇంతసేపు షత్ అంతా గాలి ఎగిరింది, అది వేరే ముంచడం అనుకో. ఇప్పుడైతే మనం అయితే 24.7 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఈ బొక్కలంగా అవతల పోదాం.
దీన్ని అండర్ పాస్ అని కూడా అంటారు. దీని నుంచి అవతల పోయి మనం మళ్ళీ విజయవాడ హైవే ఎక్కుదాం. దీనిలో స్క్రీన్ చూడొచ్చురా మీకు ఎల్ఈడి అవుపిస్తుంది. యా వచ్చేసాడు. జస్ట్ ఇప్పుడైతే మనకి 31 కిలోమీటర్స్ అయితే వచ్చింది. మనమైతే కేతపల్లి ఉన్నాం ఇప్పుడు, అది వేరే ముచ్చారు అనుకో. 31 కిలోమీటర్స్ అయితే మనమైతే ఇప్పుడు ట్రావెల్ చేసినాం. మీరు చూస్తుంటారు 1 లీటర్ పెట్రోల్ తోటే. ఇంకెన్ని కిలోమీటర్ పోదో చూద్దాం. ఇప్పుడే మనం 33 కిలోమీటర్స్ కూడా రీచ్ అయినాం. చూడొచ్చు 33 కిలోమీటర్స్ అవుపిస్తున్నాం మీకు. 33.1. ఇదే మూసీ నది వైర్ ప్యాకెట్. చలో మనం ఇప్పుడు నిలబడ్డాం బండి మీద, ఎందుకంటే ఇది ఎక్స్పల్స్. మనం బండి మీద నిలబడవచ్చు మంచిగా. ఎక్స్పల్స్ ఎందుకు ఆఫ్ రోడ్లో ఎప్పుడైనా సరే దీన్ని వెహికల్ మీద మనం నిలబడైతే 35.2 కిలోమీటర్స్ చూద్దాం. అయినా బండి అయితే ఆగిపోయినట్టు కొట్టట్లేదు, ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం మనం. వావ్ అంటే బూటీ 40 కిలోమీటర్స్ అయితే మనకి మైలేజ్ అయితే ఇచ్చింది. 41.1 కిలోమీటర్ అనమాట ఇది. ఇంకా మనకి సూర్యాపేట 4 కిలోమీటర్లు అని చూపిస్తుంది. చూద్దాం, ఇంకా పోతూనే ఉంది. 40 కిలోమీటర్స్ ఇస్తుంది అనుకున్నా, బట్ 40 కిలోమీటర్స్ అయితే దాటింది. చూద్దాం మరి. మనకి కంపెనీ నుంచి 32.9 కిలోమీటర్స్ ఏమో చెప్పారు. లిటిల్ 36 అంటే ఇంకేదో 2-3 అయితే ఉన్నాయి. దాంట్లో మనం మైలేజ్ టేక్ చేస్తున్నాం కాబట్టి మన వర్షన్లో మనం పోయే స్లో స్పీడ్కి మైలేజ్ అయితే మంచిగా ఇస్తుంది. అంటే బిలో 60, బిలో 70 కూడా ఎక్కడ క్రాస్ చేయలేదు. నేను మళ్ళీ సూర్యాపేటకు వచ్చిన, అయినా 42 కిలోమీటర్స్ అయితే మనకి ఇప్పుడు మైలేజ్ వచ్చింది. ఇంకా బండి ఎక్కడ కూడా దూరం కూడా అనట్లేదు. అది పరిస్థితి. ఇంకా పోదాం, ఇదే రోడ్లో స్ట్రైట్ పోతాం. ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా ఇదే హైవేలా పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతాం మన పెట్రోల్ పోసుకొని ఆగిపోతే. అదే ఇప్పుడు మన ప్లాన్ బి 42.3 కిలోమీటర్స్. $44.9 కిలోమీటర్స్, 1 లీటర్ పెట్రోల్. ఓకే, డన్. 45 కిలోమీటర్స్ కూడా పడ్డది ఇప్పుడే. నేను అసలు ఊహించలేదు 45 కిలోమీటర్లు ఇస్తుంది ఈ బండి అని చెప్పేసి. మనం బిలో 60 km/h అయితే మనమైతే ట్రావెల్ చేస్తూ ఉన్నాం. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఒక దృష్టిలో పెట్టుకోవాలి మీరు. నేను అసలు ఊహించలేదు ఇంత మైలేజ్ ఇస్తాయని చెప్పేసి. అయితే 45.4 కిలోమీటర్స్ అయితే ఇప్పుడైతే మనమైతే మైలేజ్ అయితే వచ్చిందనమాట. ఇంకా బైక్ ఇంకా పోతూనే ఉంది 1 లీటర్ పెట్రోల్ తోటే. అండ్ నేనైతే అయిపోయింది దూరం అంటుందిగా, అయిపోయింది పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయింది. మంచి $46 కూడా పడ్డది. ఆర్పిఎం మొత్తానికి అయితే ఈరోజు మనం అయితే హీరో ఎక్స్పల్స్ 200 4V అయితే మైలేజ్ టెస్ట్ చేయడం జరిగింది. అండ్ మొదటిసారి అయితే దూరం అన్న ఇప్పుడు ఎక్కడ అన్నదంటే మనకి 46 కిలోమీటర్స్ అప్పుడు అయితే బండి అయితే ఆగిపోయింది. మనం పెట్రోల్ పోసినప్పుడు కూడా మొదటిసారి దూరం అన్నప్పుడే పెట్రోల్ అయితే పోసినాం కాబట్టి దీని యొక్క మైలేజ్ టెస్ట్ అనేది 46 కిలోమీటర్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకైతే 46 కిలోమీటర్స్ ఇవ్వడానికి గల కారణం మనం 50 నుంచి 60 మధ్యలోనే ఆ స్పీడ్ని అయితే మెయింటైన్ చేసినాం. అది కూడా హైవేలోనే మెయింటైన్ చేసినాం, ఆఫ్ రోడ్ చేయలేదు. అండ్ ఆఫ్ రోడ్ చేస్తే మీరు గేర్లు మార్చాల్సి ఉంటుంది అండ్ స్లోగా, అండ్ బండి అయితే పవర్ థ్రోటల్స్ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హైవేలు కాబట్టి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియో ఎట్లా కింద కామెంట్ చేయండి. ఇంకా ఇటువంటి బైక్ మైలేజ్ టెస్ట్ వీడియోలు అయినా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. అట్లనే ఇంకా ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మనం చేస్తాం, దాని గురించి కూడా మీరు చూడకపోతే మన వీడియోస్ మీరు చూడవచ్చు. ఇంకా
ఈ వీడియో ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక మన ఛానల్ని కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If I Shaker Vlogs.